హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ కిచెన్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ చికెన్ పాప్కార్న్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 1/2 kg చికెన్ తీసుకోవాలి. ముందుగా ఒక గంట పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి, ఎందుకంటే అప్పుడు సాఫ్ట్గా క్రంచీగా కూడా ఉంటుంది చికెన్. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లాక్స్, 1 టేబుల్ స్పూన్ ఆరిగానో, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి తగినంత సాల్ట్, 1 ఎగ్, 2 టేబుల్ స్పూన్స్ మైదా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో కార్న్ఫ్లోర్ కానీ లేదా కొంచెం బియ్యం పిండి కానీ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. దీన్ని 2 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకా మీకు బాగా కావాలి అనుకుంటే ఓవర్ నైట్ అంతా మ్యారినేట్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని బ్రెడ్ క్రమ్స్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉన్న చికెన్ తీసుకోవాలి. ఒక్కొక్క పీస్ తీసుకొని మనం ముందుగా బ్రెడ్ క్రమ్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఆ బ్రెడ్ మొత్తం చికెన్కి పట్టేటట్లు మిక్స్ చేసుకొని ఒక దాంట్లో పక్కన పెట్టుకోవాలి. నేను చూపించినట్లు ఇలా ఒక్కొక్క పీసు తీసుకొని బ్రెడ్ క్రమ్స్ దానికి బాగా పట్టేటట్టు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి. ఆయిల్ బాగా కాగాక మనం ముందుగానే పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆ ఆయిల్లో డిప్ చేయాలి. ఇలా చికెన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడేటట్లు. ఒక 1 మినిట్ అలా వదిలేసి తర్వాత గరిటె తీసుకొని కలపెట్టాలి. కింద నుంచి మంట మీడియం ఫ్లేమ్లో ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో కనుక ఉంటే పైనేమో రెడ్డిష్గా అయిపోతాయి, కానీ లోపల చికెన్ ఉడకదనమాట, ఫ్రై అవ్వదు. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉండించుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల ఉన్న చికెన్ కూడా బాగా ఫ్రై అవుతుంది. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటాయి ఇవి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సూపర్ కిచెన్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా అన్నీ అయిపోయాక ఒక ప్లేట్లో తీసుకొని టమాటా కెచప్తో సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.